విద్యార్థుల మీద కేసులు పెట్టద్దు దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఢిల్లీ జంతర్ మంతర్ ఇష్యూ మీద. అదే సందర్భంలో ఆల్రెడీ కేసుల్లో ఉన్నటువంటి క్రిమినల్స్ ఎవరైనా ఢిల్లీలో యాక్టివిటీ చేస్తుంటే వాళ్ళ విషయంలో చట్టపరంగానే ముందుకెళ్ళండి. ఇది సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరొక వైపున స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి వేసి ఈ మొత్తం ముందు ఎవరు కొట్టారు, తర్వాత ఎవరు కొట్టారు, పోలీసులు లాఠీ చార్జీ రాళ్ల దాడి తర్వాత జరిగిందా, రాళ్ల దాడి పోలీసుల లాఠీ చార్జీ కారణంగా వాళ్ళు రాళ్ల దాడి చేశారు, ఇదంతా తేల్చేందుకు ఒక టీంని వేస్తుంది. అది కోర్టే నిర్ధారిస్తుంది. అంటే ఒక వేడిని చల్లార్చింది అనమాట. వివిధ రాష్ట్రాలు అరెస్టులు జరుగుతున్నాయంటే ఆ రాష్ట్రాల పోలీసులు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ నేర చరిత్రుడు, వాడు నీటి విద్యార్థి కాదు, అది బొందా కాదు అని చెప్తున్నారు. అలాంటి అరాచక శక్తులు కనుక అరాచకం ఇక్కడ రాళ్ళేసింది, కర్రలతో కొట్టింది, ఇవన్నీ ఉన్నాయి విజువల్స్. అది ఉన్నటువంటి వాళ్ళ మీద ఆల్రెడీ కేసు ఉంటే అరెస్ట్ చేయండి. వాళ్ళు ఫస్ట్ టైం కనుక అట్లాంటి ఇన్సిడెంట్ అయ్యి ఉంటే వదిలేసేయండి అని చెప్తుంది సుప్రీంకోర్టు. ఇది ఇప్పుడు తాజా పరిణామం.